కారణం? దానవుల దారుణం. అసురుల అన్యాయాలు అలవిమీరిపోతున్నాయి. భూలోకంలో ఆర్షధర్మానికి ఆపద వాటిల్లింది. యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగిస్తున్నాడు. పరమేశ్వర కటాక్షలబ్ధమైన ప్రచండ వరాల వల్ల రావణుడు లోకభీకరుడైనాడు. మానవులను బాధిస్తున్నాడు. మానవతులను బలాత్కరిస్తున్నాడు. ఆ రాక్షసుడు సాక్షాత్తు ఆదిలక్ష్మి అంశ అయిన వేదవతిని అవమానిస్తున్నాడు. గోరీ దురాత్మ, అన్యకాంతలపై హస్తం మోపితే నీ దశమస్తకాలు సహస్రఖండాలుగాక. నీ స్పర్శ వల్ల ఈ జన్మ కళంకితమైంది. అగ్నిశుద్ధి పొంది వేరొక జన్మ ఎత్తుతాను. అయోనిజ మూర్తినై సన్నుత పుణ్య సంజాతనై నీ పాలిట మృత్యువునై నీ ఇంటనే పునరుద్భవిస్తాను. అసమాన తపోధనుడు, అఖిల శాస్త్ర పారంగతుడు, నిఖిల భువన శత్రుంజయుడు అయిన అవివేకం, అహంకారం అతని పాలిట నిజమైన శత్రువులై పతనానికి దారితీస్తున్నాయి. దుష్ట సంహారానికై నేను తరలి వెళ్లే తరుణం ఆసన్నమై. అదే మా వాంఛితం. కాని సదాశివుడిచ్చిన వరాల వల్ల ఆ దుష్టదానవుడు సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేతుల్లో చావడం అది నాకు విసిదమే. వాడు వరము కోరిన నాడు నరులను వానరులను పేర్కొనలేదు. నేను నరునిగా జన్మిస్తా. మీరు మీ మీ అంశలతో వానర వీరులను ప్రభవింపచేయండి. ఆదిశేషుడు, శంఖచక్రాలు నా తోబుట్టువులై ఉద్భవిస్తారు. అగ్నిశుద్ధి పొంది వేరొక జన్మ ఎత్తుతాను. అయోనిజ మూర్తినై సన్నుత పుణ్య సంజాతనై నీ పాలిట మృత్యువునై నీ ఇంటనే పునరుద్భవిస్తాను. సువర్ణ ప్రభలు వెదజల్లే ఈ బాల దివ్యాంశ సంభూతురాలుగా తోస్తున్నది. నా కంటికి సాక్షాన్ మహాలక్ష్మి అవతారంగా కనిపిస్తున్నదమ్మా. కారణ జన్మురాలు కాబట్టే అయోనిజగా ఉద్భవించింది. ఎవరైనా సరే ఆ పరమేశ్వర వరప్రసాదంగా ఈ పాపను స్వీకరించి. మందోదరి, వద్దు. అది వరప్రసాదని కాదు, అరిష్టదాయి, అశుభ లక్షణం, లంకకే చెట్టు. విభీషణ, తక్షణం ఈ అభిషప్త బాలను సముద్రంలో పారవేయించు. ఆహా, ఏమీ అద్భుతం! అద్భుతం కాదు జనక రాజేంద్ర, పరమాద్భుతం. ఆ పరమాత్ముని లీల మహాప్రసాదంగా స్వీకరించు. పరాత్పర పరంధామ, నిరుపమానము నీ కృప. సంతతి కోసం ఉద్యమించిన నా సవనం ప్రారంభించక ముందే నన్ను సంకల్పసిద్ధుణ్ణి కావించావు. నీవిచ్చిన ఈ పెన్నితిని నీ సన్నిధిలోనే పెంచుతాను. గురుదేవ శతానంద, ఈ చిన్నారికి నామకరణం సీతా పద్ధతిలో భూతనం నుండి ఉద్భవించింది కావున సీత అని నామకరణం చేద్దాం. సీత జగదేక ప్రపూత, ఈ 7 లోకాలు పూజించేవాని ఇల్లాలు కావాలి. తథాస్తు. ఆశ్చర్యం, పరమాశ్చర్యం! సహస్రాధిక వీరభటులు కూడా కదల్చలేని ఈ పేటికను ఈ బాల అవలీలగా కదిల్చింది. మన కర్తవ్యాన్ని మనకు తెలియపరిచింది. ఈ శివధనస్సును మోపెట్టగలవాడే ఈ పట్టిని చేపట్టగలడు. మహారాజు, చిరంజీవులు సకల విద్యలు అభ్యసించారు. నలుగురు 4 వేదాల వలె ప్రకాశిస్తున్నారు. యుక్త వయస్కులు అయినారు. ఇక వివాహం జరిపే ఆలోచనలు ఆరంభించాలని నా అభిమతం. మా కులపతులు గురుదేవులు తమ అభిమతం మాకు ఆశీర్వాదపడాయి. జయము జయము మహారాజా.
విశ్వామిత్ర మహర్షులు విచ్చేస్తున్నారు. సంయమీంద్రులకు స్వాగతం. విజయోస్తు. బ్రహ్మర్షుల పాదస్పర్శతో మా రాజ్యమే పునీతమైంది. దయచేయండి. బ్రహ్మర్షి వశిష్ఠులకు అభివాదం. తమరు సంకల్పించిన యాగం నిర్విఘ్నముగా సమాప్తమైనదా? లేదు, ఆ పని మీదనే వచ్చా. నీ సహాయం అర్థిస్తున్నా. తమరు నన్ను అర్థించడమా? ఆజ్ఞాపించండి మునీంద్ర. ఈ రాజ్యము నా సర్వస్వము తమ అధీనం చేస్తా. సంతోషం. మా యాగానికి మారీచ సుబాహులను రాక్షసులిద్దరు సతతం విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి. రాముడా, నా రాముడా. స్వామి, బాలుడే, పసిబాలుడే, ఎండ కన్నెరుగని సుకుమారుడే, అల్లారు ముద్దుగా పెరిగిన నా చిట్టి తండ్రిని అసుర భీకరారణ్యాలకు పంపమనడం భావ్యమా? నిన్నగాక మొన్న విల్లు పట్టిన రాముడెక్కడా? మహిత మాయోపాయమతులైన మారీచ సుబాహులెక్కడా? దశరథ, ఆడి తప్పుతున్నావా? లేదు, నేను స్వయంగా వస్తా. నా చిత్రంగ బలాలతో వచ్చి నీతో నీ చతురంగ బలాలతో నాకు నిమిత్తం లేదు. నేను అడిగింది రాముని, నీవు పంపవలసింది రాముని. తమరు సర్వజ్ఞుడు, దయాసముద్రుడు. మునీంద్ర, నన్ను మన్నించండి మునీంద్ర. రాముడు నాకు లేక లేక కలిగిన సంతానం. ఈ వృద్ధాప్యంలో రాముణ్ణి విడిచి క్షణమైనా బ్రతుకలేను. దశరథ, సత్యవాక్ పరిపాలనకై ఆలుబిడ్డలనే ధారవోసిన హరిశ్చంద్రుడి వంశానికే కళంకం తెస్తున్న పాపి నీ ముఖం చూడరాదు. మునీంద్ర, శాంతించు. మహారాజా, విశ్వామిత్రుడు త్రికాలవేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, అతిలోక శక్తి సంపన్నుడు. ఆయనే సంకల్పిస్తే ఆ రాక్షసుల్ని హోమంలో సమిధుల వలె దహించి వేయగలడు. అంతటి వాని వెంట రాముని పంపడానికి భయం ఎందుకు? నిజమే, కానీ సందేహించుకు మహారాజా. దీనివల్ల రామునికి శుభము, జయము, చిరకీర్తి లభించగలవు. పెళ్లికి పంపినట్టు వారి వెంట బిడ్డను సాగనంపు. గురుదేవులాజ్ఞ. నాయనా రామా, నాయనా శ్రీరామ, విశ్వామిత్ర మునీంద్రులకు వందనించాయి. నమో నమో. వీరి యాగం నిర్విఘ్నంగా సాగడానికై నీ సహాయం అపేక్షించారు. తండ్రి గారు కూడా సమ్మతించారు. తండ్రి గారి ఆనతి శిరసావహిస్తా. నాయనా, నా తండ్రి. నాయనా లక్ష్మణ, అన్నకు తోడుగా వెళ్ళు.